రాత్రికాల సమయంలో దేవుని ఆలోచనలు కొద్దిగా మనము గ్రంథంలో నుండి పరిశీలిద్దామండి. జీవ గ్రంథం నుండి ఆదికాండము 19వ అధ్యాయము 14వ వచనం మరొకసారి చదువుకున్నాం. ప్రియ దేవుని లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను తెల్లాడనై ఉన్న తన అల్లులతో మాటలాడి లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. దేవుని సంగమ సొదొమ గొమొర పట్టణము లోతు నివాసంగా ఉంటున్నటువంటి ఆ ప్రాంతాన్ని దేవుడు ఉగ్రత, ఎందుకంటే అక్కడ వ్యభిచారంతో కూడినటువంటి పాపము దేవుని దృష్టికి గొప్పదైనది. ఆయన దృష్టికి పాపము విపరీతంగా పెరిగిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతటిని ఒకరో ఇద్దరో లేదా కొంతమంది వేళ్ళ మీద లెక్కబెట్టుకుంటే కొంతమంది మంచివారు ఉన్నప్పటికీ మొత్తాన్ని నాశనం చేయాలనుకొని దేవుడు తన దూతలను పంపించినప్పుడు ఆ దూతలు చెప్తున్నటువంటి మాట, అబ్రహాముతో దేవుడు మాట్లాడి ఈ యొక్క విషయమై దేవుడు మాట్లాడి ఇక పలాని పట్టణమును నాశనం చేయబోతున్నాను, నీ అభిప్రాయం ఏంటి అన్నప్పుడు, అయ్యో దేవుడా, అయ్యో నేను నమ్మిన దేవుడా, అక్కడ నా సహోదరుడు లోతు అని నీతిమంతుడు ఒకడు ఉన్నాడు, ఆ నీతిమంతుని నీవు కాపాడు తండ్రి, వీలైతే కొంతమంది ఉంటే కాపాడగలవా తండ్రి అని ఒక 50 మంది కానించి ఆయన ప్రభుతో తెగించి, తండ్రితో తెగించి మాటలాడను ఉద్దేశించి ధైర్యం చేసి, ఇదో ప్రభు ఇంతమందిని కాపాడగలవా తండ్రి అని ఆయన కూరగాయల బేరవాడినట్టు ప్రభు దగ్గర 50 మందిని ఉంటే ఈ పట్టణాన్ని కాపాడగలవా తండ్రి అని 50 దగ్గర నుంచి కనీసము చివరికి 5 వరకు వచ్చినా కూడా 5 మంది ఆ పట్టణంలో నీతిమంతులు లేకపోయారు. అంత గొప్ప పట్టణము సొదొమ గొమొర పట్టణం. ప్రియ దేవుని సమానం. అప్పుడు దేవుడు మొత్తానికి అబ్రహాముకు ఏ విషయంలోనైనా, నా స్నేహితుడైన అబ్రహాముకు నేను ఏ విషయంలోనైనా దాచదనా అన్న దేవుని ఆలోచనను బట్టి, మనుషులను ప్రేమిస్తున్న దేవుని ఆలోచన బట్టి దాచకుండా ఆ విషయాన్ని తెలియపరిచి మొత్తానికైతే ఆ కుటుంబంలోని వారిని కాపాడడం అనేసి దేవుడు తన దూతలకు ఆజ్ఞయించి వారిని కాపాడటకు ఆ పట్టణంలోకి పోయి, ఆ దూతలు నీకు ఎవరైనా ఈ పట్టణంలో నీతిమంతులుగా ఉన్నా వారికి చెప్పు, వారిని కాపాడి మనం ఈ దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు కనుక తొందరగా కాపాడాలి చెప్పన్నప్పుడు నాకు 2 కుమార్తెలు, ఆ కుమార్తెలను 2 అల్లులుగా ఇవ్వాలనుకున్నాను, వారినైనా కాపాడదామని చెప్పినప్పుడు సరే తొందరగా పొంది లెండి నిర్వహిస్తున్నాడు. ఇక్కడ మాట చూడండి, బాగుంటుంది. కుమార్తెలను తెల్లాడనై ఉన్నటువంటి తన అల్లులతో ఇంకా మాట్లాడుకొని చెప్పినప్పుడు, మాటలాడి లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి. ఆ చోటును విడిచిపెట్టి రమ్మని చెప్తున్నాడు. మీరు ఫస్ట్ లేవండి, తిరిగి ఆ ప్లేసును విడిచిపెట్టి రండి అని చెప్పినప్పుడు ఆ లోతు చెప్పినటువంటి మాటలు తన అల్లుళ్ళు ఇద్దరికి ఏమైనాయంట, ఎగతాళి చేసేవారిగా లోతు మాట్లాడినట్టుగా అల్లులకు కనపడిందంట. దేవుని సంగతి దేవుడు ఆ లోతు అల్లులనే కాదు, పాపంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన పరిశుద్ధ పిలుపుతో మారాలని కోరుతున్నటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని సంగం కనుక ఆ పాపాన్ని విడిచిపెట్టి రమ్మని అల్లులను బ్రతిమలాడుతున్నటువంటి లోతు, ఎగతాళి చేస్తున్నావా మమ్మల్ని, వాళ్ళు రాలేకపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ కుటుంబం మాత్రమే రక్షింపబడ్డారు. ఆ కుటుంబంలో కూడా లోతు భార్య ఏ
ఆలోచన చేత ఆమె వెనక్కి తిరగకుండా మనము వెళ్ళాలి అని ఆ దూతల చెప్పినటువంటి మాట చేత అలాగే రాకుండా ఆమె వెనక్కి తిరిగి చూడడం, ఆ ఉప్పు స్తంభముగా మారడం మనము గ్రంథంలో, జీవ గ్రంథంలో మనము గమనించగలుగుతూ ఉన్నాం. ఆమె ఏమి బంగారం మీద వ్యామోహం ఉందో, లేక తన ఇంటి మీద వ్యామోహం ఉందో, ఏ దేని చేత ఆశ కలిగి ఉన్నదో ఆమె వెనక్కి చూసింది. వెనక్కి చూసిన తక్షణమే వాళ్ళు ముందుగానే చెప్పినారు, ప్రభువు దూతలు ముందుగానే చెప్పినారు వెనక్కి చూడకుండా మనం వెళ్ళాలి అని. ఆమె వెనక్కి చూసి ఒక ఉప్పు స్తంభంగా ఆమె నిలబడిపోయి ఇప్పటికీ కూడా ఆ ఉప్పు స్తంభము ఉంటుందని మనకు గ్రంథంలో వ్రాయించినాడు దేవుని సంఘం. కనుక ఏ యొక్క ఆలోచన చేత ఆమె ఎనికి తిరిగిందో తెలియదు, కానీ ఏ లోక ఆశల చేత ఎనికి తిరిగిందో, బంగారం కోసం తిరిగిందో, ఇంటి కోసమే తిరిగిందో, ఇంకా ఆమెకి ఇష్టమైన వస్తువులు ఇంట్లో ఉన్న చేత తిరిగిందో, ఆ తిరిగిన తక్షణమే ఆమె ఆ రక్షణను కోల్పోయి ఆమె ఒక స్తంభముగా మారిపోవడం మనము గమనిస్తాము. కనుక దేవుడైతే ఏం చెప్తున్నాడంటే పాపంలో ఉన్న వారిని పిలుస్తున్నాడు. ఆయన ఇద్దరి అల్లులను విషయంలో కూడా పిలిచినప్పుడు వారిద్దరికి ఎగతాళి, మామగారు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నాడు, ఇప్పటికి పట్టణం అంతా కాలిపోతుందంట, ఏది ఎర్రి మామ దొరికినారు మనకు అన్నట్టుగా ఎగతాళి చేసే మామగా వాళ్ళ దృష్టికి కనపడినారు. ఆ కాలంలో జల ప్రళయము కూడా ఆ యొక్క ప్రాంత నివాసులందరినీ కూడా దేవుడు నోవహు ద్వారా దేవుని ఆలోచనలు తెలియపరిచినప్పుడు వారు కూడా ఇలాగే ఎగతాళి చేసినట్టుగా మనం గ్రంథంలో గమనించగలుగుతుంది. అప్పుడు కూడా ఇంచుమించు 100 సంవత్సరములు సువార్త చేసి చెప్పినా కూడా ఆ లోకము వినలేదు. 100 సంవత్సరాలు దేవుడు వస్తున్నాడు, జలప్రలయం చేస్తాడు, అందుకే ఇది ఓడ కట్టుతున్నాను, ఎవరైనా మారు మనసు కలిగి రక్షణ నిమిత్తము దేవుని ఆలోచనలోకి వస్తే, పాపాన్ని విడిచిపెట్టే ఇది రక్షణ ఓడ కడుతున్నాను, ఈ ఓడలోకి వస్తే మీరు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు అవుతారు, లేక దేవుని రక్షణలోకి వచ్చిన వారు అవుతారు, మీరు కాపాడబడతారని 100 సంవత్సరాలు సువార్త చేస్తూ ఆ యొక్క ఓడ కట్టినప్పుడు ఎవరు కూడా ఇదే ఇలాగా ఈ లోతు అల్లులు ఎగతాళి చేసినట్టుగానే ఆ లోకం కూడా అక్కడ ఎగతాళి చేయబడుతూ వచ్చింది నోవహు కాలంలో. నోవహు కానీ అక్కడ కూడా నోవహు కుటుంబం మాత్రము 8 మంది ఆయన తయారు చేసిన ఆ రక్షణ ఓడలకి చేరగలిగినారు. పశువు పక్షాలు, క్రింది కీటకాలు, జంతువులు, కాకు పురుగులు ఇవన్నీ అయితే దేవుని మాట విని అన్ని జతలుగా వచ్చి ఆ ఓడ రక్షణ ఓడ ఎక్కినట్టుగా ఈ కుటుంబం మాత్రం మనుషులైతే కుటుంబం మాత్రమే రక్షింపబడినట్టుగా మనము గ్రంథంలో చూస్తాం. దేవుని మాట విన్నవారు రక్షింపబడతారు, వినని వారు శిక్షింపబడతారు ప్రియ దేవుని సంగతి. అందుకే ఆ కాలంలో నోవహు కాలంలో మాట వినలేదు, ఆ శిక్షకు గురైనారు, జలప్రలయం వచ్చింది, శిక్షకు గురైనారు. ఇక్కడ కూడా లోతు యొక్క పట్టణంలో, సొదొమ గొమొర్రా పట్టణంలో పాపం చేసిందని హెచ్చరించినా కూడా వాళ్ళు ఆ పాపాన్ని విడిపించుకోలేకపోయినారు. చివరికి తన అల్లులను కూడా వారికి ఇవ్వాలనుకున్న కూతుర్లను అల్లులనగా రక్షించుకున్నామంటే వాళ్ళు కూడా ఎగతాళి చేసి రాలేకపోయినారు. ఆ అగ్నిలో, ఆ దేవుని ఉగ్రత అయినటువంటి ఆ అగ్నిలో వాళ్ళు కాలి మసి బూడిదైపోయినారు. కనుక దేవుని మాట మనకు మేలు చేస్తుంది, మనకు రక్షణను ఇస్తుంది, మనను సత్యంలో నిలబెడుతుంది, మనను పరలోక రాజ్యంలో తెలుస్తుంది. ఈ లోకము కొన్ని దినాలకు అంతమైపోతుంది, అంతము లేని రాజ్యానికి నడిపిస్తుంది దేవుని మాట. సత్యము జీవము మార్గము ఆయనే. అందుకే ఆయన మాట మనం వినే విడముగా ఉండాలి. అందుకే ఒక ప్రవక్తను పంపిస్తాను, ఆ ప్రవక్త మాట వినాలా. ఆ ప్రవక్త ఎవరో కాదు, యేసు క్రీస్తు ప్రభువు వారు. ఆయన మాట వింటే మనకు రక్షణ, వినకుంటే శిక్ష, ఉగ్రత, ఆ వేదన, ఆ పాతాళంలో అగ్నిలాలు, పురుగు చావతులు, కేకలు, అరుపులు, చాలా బాధకరమైనటువంటి ప్రదేశంలో ఉండవలసిన పరిస్థితి. దేవుని మాట వింటే ఆనందకరమైన, సంతోషకరమైన, సమాధానము అయినటువంటి ఆ పట్టణము, దొంగలు లేనటువంటి ఆ పట్టణము, మోసము లేనటువంటి ఆ
పట్టణము ప్రియుల. అంత వజ్ర వైడూరాలతో బంగారు వీధులతో ఉండేటువంటి ఆ పట్టణము, దేవదూతలతో నిత్యము దేవుడు స్తుతింపబడుతున్న ఆ దేవుని దగ్గర మనము ఉండగలుగుతాము ప్రియుల. కనుక మనము మేలు కోరి దేవుడు ఆజ్ఞనిచ్చి సత్యంలో బ్రతకమని దేవుడు కోరుతున్నాడు. కానీ మనము ఆ సత్యాన్ని అంగీకరించలేక ఎక్కువ శాతం నరకానికే, ఆ విశాలమైన దారికే ఆశ కలిగిపోతున్నారు. కానీ ఇరుకైన సంకుచితమైన దారిలోకి, ఆ చిన్న దారిలోకి, ఆ యేసయ్య ఉండే ఆ చిన్న దారి అయిన పరలోక రాజ్యానికి రాలేని బిడ్డలుగా ఎంతోమంది కనపడుతున్నారు. ఎందుకంటే దేవుడు వాక్యంలో బైబిల్లో వ్రాయించినటువంటి మాట, నా ద్వారంలో, నా చిన్న ద్వారంలో, ఇరుకైన ద్వారంలో, సంకుచితమైన ఆ చిన్న ద్వారంలో కొంతమంది కనపడుతున్నారు. ఆ విశాలమైన దారిలో, ఆ పాతాళంలో, ఆ నిత్య నరకాగ్నిలో చాలా మంది కనపడుతున్నారు అని చెప్పినటువంటి మాటను బట్టి నరకానికి ఎక్కువ మంది పోతున్నట్టుగా మనము అంచనా వేయగలము. కనుక అవకాశం అయితే ఇస్తున్న దేవుని విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన ఆ రంగురంగులు ఈ లోకంలోనే అపవాదితో ఈ కొంచెం కాలంలోనే మనము చచ్చి బతికిన జీవితాలుగా మనము ఇక్కడ బ్రతికితే, జీవిత కాలం అంతా, శాశ్వత కాలం అంతా, యుగాల జీవితం అంతా నిత్య నరకాగ్నిలో అక్కడ కాలవలసిన పరిస్థితి ఉందని మనము గుర్తించుకోవాలి. చనిపోయిన తర్వాత అసలైన జీవితం స్టార్ట్ అవుతుందని మనము గలగాలి ప్రియుల. ఎందుకంటే బైబిల్ గ్రంథం అది తెలియపరుస్తుంది. చనిపోయిన తర్వాత చాలా పెద్ద జీవితము పరలోక రాజ్యంలో తండ్రి దగ్గర మనకున్నదని బైబిల్ గ్రంథము, దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, మన యేసు క్రీస్తు ప్రభువారు, ఆయన శిష్యులు తెలియపరుస్తూ ఉన్నారు. కనుక చనిపోయిన తర్వాత ఆ పెద్ద లోకంలోకి, ఆ చాలా కాలముగా ఉండే ఆ కొట్టివేయబడిన లోకంలో ఉంటే మనకు మంచిది కదా. యుగాలు ఆ యొక్క నిత్య నరకాగ్నిలో కేకలతో, అరుపులతో, పురుగు చావు, అగ్ని ఆరదు, ఆ ఆత్మకు చురుకుంటుంది. మళ్ళీ చురుకు లేకుండా అయితే పర్వాలే. భయంకరమైన అరుపులు, కేకలు, అంటే చురుకు లేకుంటే అరుపులు, కేకలు, ఆర్తనాదాలు. లేకుంటే నిత్య నరకాగ్నిలో ఆ ధనవంతుడు అయ్యో ఆ కేకలు, ఆ బాధ భరించలేక ఆ లాజరు చేత ఒక చిటికల వేలుతో ఒక్క నీటి బొట్టును నా నాలుగు తరపుమని బాధపడి భంగపడినాడు. కానీ అక్కడ అవకాశం లేదు ప్రియ దేవుని సంగమం, అక్కడ అవకాశం లేదు. ఇక్కడ ఉంది అవకాశం. దేహంలో ఊపిరి ఉన్నంత వరకే ఈ అవకాశం. ఊపిరి పోయిన తర్వాత మనం ఏమి చేయలేము. ఊపిరి ఉండగానే ప్రభుని నమ్ముకోవాలి. ప్రభువు యుగాల జీవితము ప్రభు దగ్గర ఉంది. చనిపోయిన తర్వాత పెద్ద జీవితమే ప్రభువుతో ఉంది. కనుక ఇది నమ్మిన వాడు నిజమైన క్రైస్తవుడు. ఇది నమ్మిన వాడు దేవుని బిడ్డ. ఇది నమ్మిన వాడు దేవుని పిల్లలు, దేవుని కుమార్తెలు, దేవుని కుమారులు, ఆయన శిష్యులు, ఆయన దాసులు, ఆయన స్నేహితులు. ప్రియ దేవుని సంగమా, ఇది మనము గుర్తించుకోవాలి ప్రియ దేవుని సంగమా. కనుక మనం పాపంలో ఉండకుండా ఉండడానికే ప్రభువు పరలోక రాజ్యంలో ఉండాలని పిలుస్తూ ఉన్నాడు. పాపాన్ని పోగొట్టుకోమని చెప్తున్నాడు. పాపాన్ని వదిలివేయమనే దేవుడు చెప్తూ ఉన్నాడు. పాపపు ఆలోచనలు, పాపపు కట్టను, ఆ బంధకాలను విడిపించుటకే యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. నేను నీతిమంతుని తిరుగు రాలేదు, నేను నీతిమంతుని కోసం కాదురా నాయనా ఈ లోకానికి వచ్చింది. పాపపు బంధకంలో కట్టబడి ఉన్నా వారి కోసమే వచ్చాను నేను. పాపపు జీవితంలో చచ్చిపడిపోయిన మీ జీవితాలలో వెలుగు నింపేదానికి వచ్చి తిని, వెలుగుగా వచ్చి తిని, సత్యమును స్థాపించుటకు వచ్చి, ఆ సత్యము పరలోక రాజ్యంలో తండ్రి మాట సత్యము, ఆ సత్యాన్ని స్థాపించుటకు నేను ఆయన కుమారునిగా ఈ లోకానికి వచ్చి మీకోసము నేను ప్రాణం పెట్టుచున్నాను. కొన్ని గొర్రెలు నా మాట వింటవి, నా మాట వినని గొర్రెలు కూడా నాకు కావాలి. నా మాట వినని ఆ గొర్రెలే ఈ పాపులు. ఈ పాపులకు ఉన్న వారి మనసు మారి పాప సమర్పణ నిమిత్తము వారు మనసు కలిగి బాప్తీసం పొందుకుంటే పరిశుద్ధాత్మను వరం పొందుకుంటాము. వరము పొందుకోమని చెప్తున్నాడు. ఊరికనే ఉచితంగా ఇస్తున్నటువంటి వరం పొందుకోమంటున్నారు. ఆ వరం పొందుకోవాలంటే కేవలం నీ చిన్న మాటతో, నీ నోటితో ఒప్పుకున్నట్లయితే ఆ వరం పొందుకుంటావు. నువ్వు డబ్బులు చెల్లించాల్సిన పనిలే, ఇంకా వేరే వస్తువులు చెల్లించాల్సిన పని లేదు. నీ సొంత నీ నోటితో పాపంలో ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగి, చనిపోయిన తర్వాత పెద్ద జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధ మనసు కలిగినటువంటి ప్రభు మనకు పరమందు ఉన్నాడు. దేవుడి సంగతి చూడండి, మన బ్రతుకు ఎలాంటిదంటే బైబిల్ తెలియపరుస్తుంది.
తెలియపరుస్తుంది మానవ బ్రతుకు. రోమా రాసినటువంటి అపోస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయము 23వ వచనము మాట మనము చదువుదామండి. 3వ అధ్యాయము 23. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించుచున్నటువంటి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదంట, ప్రతి ఒక్కరు పాపమే. మనము బాప్తిసం తీసుకొని పాప క్షమాపణ జరిగిన తర్వాత బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని మనము నీతిమంతులం పరిశుద్ధులం అవుతాం. మళ్ళీ పాపం చేయకుండా కాపాడుకుంటూ జీవితాన్ని దేవుని వాక్యంతో కట్టబడుతూ దిద్దబడుతూ ప్రతిరోజు నేర్చుకుంటూ మన బ్రతుకును మార్చుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే మనం పరిశుద్ధులు అవుతాం, నీతిమంతులం అవుతాం. ఎక్కువలో మనము పాపాన్ని జయించగలిగిన వారవుతాం, లోకమును జయించగలిగిన వారము అవుతాం. ఎప్పుడు అవుతామంటే మన పాపాన్ని ఒప్పుకొని యేసయ్య ప్రభు రక్తంలో కడగబడినప్పుడు మనం ఈ లోకాన్ని జయించే బిడ్డలం అవుతాం. పాపాన్ని విడిచిపెట్టి ఇంకా మీదట దేవుని వాక్యం చేత చేయకుండా ఉండగలిగితే మనము నీతిమంతులము పరిశుద్ధమవుతాం. అంతవరకు మన బ్రతుకు అంతా ఏంది? పాపపు జీవిత బ్రతికే. మనం ఎప్పుడైతే మనము ఒప్పుకుంటామో అప్పుడు నూతన సృష్టి, ఆ సృష్టి క్రీస్తులో నూతన సృష్టి మనం అవుతాం. ఒక క్రొత్త జన్మ అవుతుంది మనకు. మన పాత రోత బ్రతుకంతా ఆ బాప్తిసం అనే నీటిలో ముంచిన తరువాత మనము ఆ యొక్క పాత రోత బ్రతుకంతా నీటిలో సమాధి చేసినట్టు మన పాత రోత బ్రతుకంతా నీటిలో, నా పాత రోత బ్రతుకునంతా తండ్రి సమాధి చేస్తున్నాను. ఇక మీదట నేను కొత్తగా నూతనంగా నీతో బ్రతుకుతాను, నీ వాక్యముతో కట్టబడుతూ దిద్దబడుతూ ప్రతిరోజు నేర్చుకుంటూ బ్రతుకులో కనపరుచుకుంటూ బ్రతుకుతానని దేవునికి మాటిచ్చి ఆ బాప్తిస్తం తీసుకోవడం ప్రియ దేవుని సంఘం. బాప్తిస్తం అనే మాటకి సమాధిని అర్థం. అందుకే ఈ యొక్క దేహంతో పూర్తిగా మునిగేసి మన పాపాలను సమాధి చేసేస్తాం. ఆ సమాధి చేసిన పాపాలను దేవుడు మళ్ళీ తిరిగి ఎప్పటికీ ఆయన గుర్తు చేసుకొనను అని వ్రాయిస్తూ వచ్చినాడు. ఇంకెప్పటికీ గుర్తు చేసుకోను, ఇక మీదట నీవు పాపం చేయకును. కనుక ఏ భేదం లేదు, అందరము పాపం చేసిన వారు. ఎవరు మనము బిల్లకు కొట్టాల్సిన పని లేదు. పాపల పట్ల గర్వించకూడదు. అయ్యో నేను బాప్తిసం తీసుకున్నా, నేను పెద్ద పరిశుద్ధుని, నీతిమంతుని, యథార్థవంతుని నీవు గర్వపడాల్సిన పని లేదు. ఒకప్పుడు నీది కూడా అదే పాపపు బ్రతుకులో నుండి నీ సొంత నోటితో ఒప్పుకొని ప్రభువును బట్టి నీవు రక్షణలోకి వచ్చి పవిత్రుడైనవు అంతే. అంతకుముందు నీ జీవితము అతని లాంటి లేక ఆమె లాంటి జీవితమే. రక్షణ పొందుకున్నాక నీకు ఆ పరిశుద్ధత, ఆ పాపం తీసివేయబడి పరిశుద్ధత వచ్చింది. కానీ అంతకుముందు మన జీవితము పాపపు జీవితమే. ఆయన వచ్చింది ఆ పాపపు జీవితాన్ని తీసివేయటం. కనుక ఆయనకు కావలసినంత పాపపు ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలను వెలుగులోకి నడిపించటం. కనుక ఏదైతే మనము పాపంతో చచ్చి పడి ఉన్నామో దానిని వెతికి రక్షించుటకు, ఆ పాపాన్ని వెతికి రక్షణలోకి తెచ్చుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు ప్రియ దేవుని సంగమం. కనుక ఆయన అనుగ్రహిస్తున్నటువంటి ఈ మహిమను మనము పొందాలని దేవుని వాక్యం మనకు వివరిస్తూ ఉంది. అలాగే చూడండి, అదే రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11, 12 వచనాలు మనము చూస్తాము. గ్రహించువాడును లేదు, దేవుని వెతుకువాడును లేడు. గ్రహించేవాడు లేడంట, దేవుణ్ణి వెతికేవాడు ఎవరు లేరంట ప్రియ దేవుని సంగమం. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైరి, మేలు చేయువాడు ఎవడునూ లేడు, ఒక్కడైనను లేడు. మన బ్రతుకు ఇది గ్రంథం మనకు తెలియపడుతుంది. మేలు చేసే ఆలోచనలో ఎవరిలో ఉండదంట. రక్షణలోకి రాకముందు మన జీవితాలు ఎలాంటివి అంటే, అయ్యో ఒకరికి మేలు చేస్తామంటే ఆ మేలు చేసే ఆలోచన లేదు, ఎవరిలో లేదంట. అందరూ త్రోవ తప్పి పనికిమాల్లో అయిపోయినామని వాక్యం తెలియపరుస్తుంది. మేలు చేద్దామనే ఆలోచనలో ఎవరిలో లేదంట. ఏది? రక్షణకు ముందు. రక్షణ వచ్చిన తర్వాత క్రీస్తును బట్టి క్రీస్తు ఆలోచనలు మనలో వస్తాయి. సత్యంలో బ్రతకాలి, ఉపకారం చేయాలి,
ఇవన్నీ కూడా మనకు దేవుడు నేర్పుతారు. కనుక అందరము త్రోవ తప్పి అందరము ఏకముగా పనికిమాలినమైనాము, కానీ మంచి చేయాలనే ఆలోచన ఒక్కరిలో కూడా ఉన్నదంట. రక్షణకు ముందు, రక్షణ తర్వాత మనలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ రక్షణలో ఉన్నప్పుడు, ఆ రక్షణలోకి వచ్చినప్పుడు, పాప క్షమాపణ నిమిత్తము, మారు మనస్సు నిమిత్తము బాప్తిసం పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చిన తర్వాత మనలో మార్పు కలుగుతుంది. ఆ సత్యములో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనము సత్యంలోకి, సర్వసత్యమైన క్రీస్తులోకి మనము నడిపిస్తాము. కనుక దేవుని సంగమా, ఎవరము మనము మంచివారమైతే కాదు, అందరము త్రోవ తప్పిన వారమే. కాకపోతే ప్రభువును అంగీకరించిన తర్వాత మనము ప్రభు పిల్లలము, మనము దేవుని బిడ్డలము. దేవుని ఆలోచన చొప్పున నడిచినప్పుడు మాత్రమే దేవుని సంగమం. చూడండి, చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకున్నామండి. ఆయన ఎవరిని పిలుస్తూ ఉన్నాడంటే, రక్షణ లేని వారిని పిలుస్తూ ఉన్నాడు దేవుని సంగమం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 45వ అధ్యాయము 22వ వచనము చదువుతామండి. చివరి మాటగా, భూదిగంతము నివాసులారా నా వైపు చూసే రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. దేవుడు చెప్తున్నటువంటి గొప్పదైన పిలుపు. ప్రియ దేవుని సంగమా, రక్షణల ఎవరిలో ఉందంట? మన యేసయ్యలోనే ఉన్నది. భూదిగంతముల నివాసులారా, భూమి మీద బ్రతుకుతున్న ప్రతి చుట్టుపక్కల దేశము ప్రజలారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. కేవలము క్రీస్తులోని రక్షణ మాట. ఎందుకయ్యా క్రీస్తులోని అంటే ఆయన మాత్రమే పరిశుద్ధుడు అని గ్రంథం మనకు రాయిస్తూ వచ్చింది. గ్రంథము రాయించు వచ్చినదే కాదు, మనకు ఈ యొక్క గ్రంథము రాసిన ప్రతి భక్తుని జీవితాలలో ఎక్కడ కూడా మన యేసయ్యలో పొరపాటు మనకు కనపడదు. ఆయన తప్పు చేయుట అసంభవము, అన్యాయం చేయుట అసంభవము రాయిస్తూ వచ్చింది. నేను ఉత్తముడును కాదా లేదా అని మీరు పరిశీలించే నా దగ్గరికి రండి. ఆయన మంచి లక్షణములు కలిగిన దేవుడు, ప్రియ దేవుని కనుక. కనుక ఆయన మాత్రమే పరిశుద్ధుడు కనుక, ఆయన మాత్రమే పరలోక రాజ్యం నుండి పంపబడిన వాడు కనుక, తండ్రి చేత ఆయన ద్వారానే మనకు రక్షణ, ఆయన ద్వారానే మనకు పాప క్షమాపణ, ఆయన ద్వారానే మనకు పరలోక రాజ్యానికి ఒక టికెట్, ఒక దారి, ఒక మార్గం, ఒక నిచ్చెన ఆయన. కనుక భూదిగంతంలో నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు అని మన యేసయ్య ఎదుగెత్తి చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమం, ఈ గ్రంథంలో ఒక గొప్ప సాక్షి సమూహము, దేవుని శిష్యులు లేక ఆయన దాసులు, ఆయన బిడ్డలు, ఆయన ప్రవక్తలు, ఆయన భక్తులు, మహాభక్తురాళ్ళు మనకు వెలుగెత్తి చెప్పేది యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే పరిశుద్ధుడు. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, పరలోకము నుండి పంపబడినటువంటి, తండ్రి చేత పంపబడినటువంటి గొప్పదైన దేవుడు, ప్రజల కోసం, భూమి మీద ప్రతి మనిషి కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు, దేవుని కుమారుడు కనుక తిరిగి లేచినటువంటి దేవుడు మన యేసు క్రీస్తు ప్రభువారిని ఈ గ్రంథంలో ఉన్న భక్తులు, భక్తురాలు, ప్రవక్తలు, గొప్ప సాక్షి సమూహం మనకు ఏకంగా సాక్ష్యం కలుగుతూ వచ్చినారు. ఏక మనసుతో ఏకాత్మ కలిగి ఇంతమంది గొప్ప సాక్ష్యం ప్రభువుని గురించి ఇస్తూ వచ్చినారు. బాప్తీసం ఇచ్చి యోహాను 6 నెలలు ప్రభువుకు ముందు పెట్టి అరణ్యములో కేకలు వేయచ్చు, ఒకరు వస్తారు, ఆయన రక్షకుడు, మనకు లోక రక్షకుడు ఆయనే అని 6 నెలలు ముందుగా ఆయన కూడా పరలోకం నుండి పంపబడినటువంటి బాప్తీసం ఇచ్చి యోహాను కూడా అరణ్యంలో కేకలు వేయచ్చు, మన యేసయ్యను గురించి చెప్తూ సాక్ష్యం ఇచ్చిన భక్తులుగా మనకు కనపడతారు. కనుక అందరూ కూడా
గొప్ప సాక్షి సమూహము ఏకాత్మతో ఏక మనసుతో మనకు యేసయ్యను పరిచయం చేశారు. అంత గొప్ప సాక్షి సమూహం మన గ్రంథంలో దేవుడు పెట్టినాడు. ఎంత మనకు బలాన్నిచ్చే సాక్షులు వీళ్ళందరూ. ఎంత గొప్ప సాక్షి సమూహం. ప్రాణాలను సైతం అవలీలగా ఇచ్చేసినారు. ప్రాణాలను సైతం లెక్క చేయక తలలు తీసి ఇచ్చినారు. రక్తము చిందించి ప్రభు కోసం నిలబడ్డారు. ప్రాణం పెట్టి ప్రభు సువార్తను చేశారు. ఆయన మరణము ప్రచురం చేశారు. ఆయన చిత్తమును పబ్లిసిటీ చేశారు. ఆయన ఆలోచన విధానాన్ని తెలియపరిచినారు ప్రతి తెలియని క్రీస్తు తెలియని పిల్లలకు. ప్రియ దేవుని సంగమా, కనుక అట్టి దేవుని కలిగి ఉన్నాం కనుక మనము ఆయనలోనే రక్షణ ఉంది కనుక ఆ రక్షణ పోకుండా ఉంటే మనము నిత్యత్వంలో ఆయన బిడ్డలముగా, ఆయన వారసులముగా, ఆయన ఆస్తిగా, ఆయన స్వాస్థ్యంగా, నా స్వాస్థ్యము నా ఆస్తి నీవు అన్న ప్రభు మాటలు మనలో నెరవేరుస్తూ ఉన్నారు. ప్రియులారా, అంతలా ప్రేమించిన దేవుడు మన యేసయ్య కనుక అట్టి స్థితిలో మనము ఆత్మీయంగా దేవుని పలుకుల ద్వారా మనము ఆత్మీయమైన మనసుతో ఏక మనసుతో ఏకాత్మతో మనం ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతున్న ఆలోచన నెరవేరుస్తాం. ప్రతిరోజు దేవుని మాటలతో కట్టబడదాం, దిద్దబడదాం, ముందుకు సాగిపోదామండి. కొద్ది మాటలు దేవుడు దీవించిన దాకా ప్రారంభించినట్లయితే